హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుని యొక్క శక్తివంతమైన రూపాల్లో కాలభైరవ స్వరూపం కూడా ఒకటి. కాలభైరవుడు శివుని యొక్క ఉగ్రస్వరూపం మరియు కాలానికి మరణానికి చిహ్నంగా ఉంటాడు. ఆయన బ్రహ్మదేవుని 5వ తలను ఖండించిన తర్వాత కాలభైరవుడుగా పిలువబడ్డాడు. కాలభైరవుడు కాశీ నగరానికి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఒకసారి బ్రహ్మదేవుడు తన గొప్పదనాన్ని గురించి గర్వపడితే శివుడు తన ఉగ్ర స్వరూపమైన కాలభైరవుడిని సృష్టించాడు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను ఖండించాడు. బ్రహ్మ తలను ఖండించినందుకు కాలభైరవుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు కాలభైరవ, నీవెంత గొప్పవాడవైనా సరే బ్రహ్మ తలను తెంపావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. ఈ 5వ తలను చేతిలో పట్టుకొని కాశీ నగరానికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకొని కాశీ నగరానికి వెళ్ళినప్పుడు ఆ కపాలం చేతి నుండి కింద పడి ఆయన పాపం తొలగిపోతుంది. అప్పటి నుండి కాశీ నగరాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కాలభైరవుడిని కాశీ నగరానికి క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు. కాబట్టి ఆయన్ని కాశీ కొత్వాల్ అని కూడా అంటారు. కాలభైరవుడు కాలానికి మరియు మరణానికి కూడా సంకేతం. సమయం గడిచే కొద్దీ ప్రతిదీ మారుతుందని, మరణం తప్పదని ఆయన గుర్తు చేస్తాడు. ఆలయంలో కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారం. ఇది కాలం యొక్క చక్రాన్ని సూచిస్తుంది. మద్యం అదృశ్యం అవ్వడం అనేది కాలం యొక్క మార్పుని సూచిస్తుంది. మన భారతదేశంలోని అనేక శివాలయాల్లో కాలభైరవుడు ఉంటాడు. ముఖ్యంగా కాశీలో చాలా ముఖ్యమైన ఆలయం ఉంది. శక్తి పీఠాల చుట్టూ కాలభైరవ దేవాలయాలు కనిపిస్తాయి. భక్తులు కాలభైరవుణ్ణి భక్తితో పూజిస్తే వారు వారి జీవితంలో కష్టాల నుండి బయటపడేస్తారని నమ్ముతారు. కాలభైరవుడిని పూజించడం వల్ల భయం, ఆందోళన మరియు ఇతర ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కాలభైరవుడు భక్తులను అన్ని రకాల సమస్యల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు.